ఈ రోజా ఒకటే, ఇది మాత్రం నోరు పెద్ద చేసుకొని మాట్లాడుతుంది. వచ్చిందమ్మా బొమ్మళ్ళి మళ్ళీ ఇది ఆడకపోయింది అడిగి కుంభమేళకి మొఖాన్ని బొట్టలేదు, పెద్ద ఓ మొఖం వేసుకొని రాత్రి తాగింది తెక్కకుండా వీడియో తీసింది. వాడక తాగిందో ఏం తాగిందో తెలియదు, ఏం మాట్లాడుతుందో ఆయనకే తెలియదు. పుణ్యస్నానానికి వచ్చిందంట, పాపాలు కడుక్కొని వచ్చిందంట. అంటే పాపం చేయకపోతే ఆడకెందుకు వెళ్ళావు? పాపం చేస్తే తెలియదు. నేను ఎందుకు వెళ్ళలేదు? నేను పాపం చేయలేదు కదా, వెళ్ళాలని అవసరం లేదు. నా ఇంట్లో స్నానం చేసేసి దేవుడికి స్నానం దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేస్తే పుణ్యస్నానం చేసినంత ఆ కొబ్బరి నీళ్ళు కాసినట్టు పోసుకుంటే అర్థమైందా? తెలియని వాళ్ళకి చెప్పండి. నిన్న ఆగుతుంది అబ్బా, ఇప్పుడు జాబ్ అదే ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వలేదంట. ఫీజు రీంబర్స్మెంట్ ఏ నెలలో ఇవ్వాలి మీరు చెప్పండి అండి, మీరే చెప్పాలా. ఫీజు రీంబర్స్మెంట్ ఏ నెలలో ఇవ్వాలి? అకాడమిక్ ఇయర్ లో ఎప్పుడైనా ఇవ్వచ్చు. అకాడమిక్ ఏరియాలో అకాడమిక్ ఇయర్ లో ఎప్పుడైనా ఇవ్వచ్చు. జనవరి నుంచి మార్చి నుంచి కాదు, అకాడమిక్ ఇయర్ అంటే జూలై నుంచి మార్చి వరకు. అప్పుడున్న ప్రభుత్వం ఎవరిది? మీరు ఒకటి గుర్తుపెట్టుకున్నాం, అప్పుడున్న ప్రభుత్వం ఎవరిది? గతంలో ఉన్న బకాయిల గురించి మాట్లాడుతున్నాం. అవును, నేను చెప్తానండి. అమ్మ ఒడి ఇవ్వాల్సింది ఎప్పుడు? అప్పుడే కదా. అప్పుడున్న గవర్నమెంట్ ఎవరిది? అవన్నీ మాకు తెలియదండి. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మేము ఇవ్వటం కాదు, నువ్వు ఇదేనా గురువింద కింద అనకూడదులే. గురువింద కింద నలుపు ఎవడకు తెలియదు. అవి కట్టకుండా ఎందుకు వెళ్ళావు? నేను బట్టలు నొక్కాను, బొచ్చు నొక్కాను, బొగడ నొక్కాను అంటావు కదా, నువ్వు ఎందుకు వెళ్ళావు? నేను కట్టకపోతే మీరు కట్టొచ్చు కదా. ఎందుకు కడతావు? నువ్వు కట్టావేంటి? రైతు రుణమాఫీ 2 కిస్తులు కట్టాలి, నువ్వు కట్టావా? మరి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు నియమము మీరేమన్నా తిన్నారా? నిధులు ఎందుకు ఆపేశావు? రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఎందుకు ఇవ్వలేదు నువ్వు? ట్రాక్టర్లకు కానీ గొర్రెలకు కానీ ఇవన్నీ ఎందుకు ఇవ్వలేదు నువ్వు? ఎందుకు ఇవ్వలేదబ్బా? ఎందుకు బకాయిలు పెట్టిపోయావు? నువ్వు నాశనం చేసిపోతే దాన్ని చిన్నగా రిపేర్ చేసుకో. ఒక టెంట్ పాడైపోయింది, ఒక ఇల్లు పాడైపోతే ఒక రోజులోనే అయిద్దా? అయిపోవాలి మాకు. అవుద్దా? రామ్మా నువ్వు రా, నీ అబ్బా నిన్ను తీసుకొచ్చి సీఎం సీట్లో కూర్చోబెడతా. నువ్వు చెయ్యి, 5 రోజులు టైం ఇస్తా, మొత్తం చేస్తానంటే చేస్తానంటది కదా. ఏదో నా బొచ్చు ఫిబ్రవరి 5వ తారీఖు లోపు మీరు గనక ఫీజు రియంబర్స్మెంట్ అయ్యకపోతే నా విశ్వరూపం చూపిస్తా అంటుంది కదా. ఏంటి నా మాట? ఇంకేం చూపిస్తా? విశ్వరూపం అంటే ఏంటి? శ్రీకృష్ణుడు పైన కండవ ఉండదు. ఇంకోటి చెప్తానండి, పాపం పద్దాకులు నోట పేరబ్బా చంద్రబాబు పేరు నోట నానేసుకొని తిరుగుతుంది. ఆ తర్వాత లోకేష్ నానేసుకొని తిరుగుతుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పేరు నోట్ వేసుకొని నానేసుకొని తిరుగుతుంది. ఏం తెలుసు దీనికి? మినిస్టర్ అండి, తెలియకుండా ఉంటున్నా. ఏంది అసలు ఏంది? నేను చెప్తానండి, నేను చెప్పే దాంట్లో తేడా ఉండదు. తేడా వస్తే చెప్పండి. ఈమెం ఆగుతుంది? నువ్వు చేయని. ఆ రోజు మేము ధర్నాలు చేయలే, ఎవరిని రానిలా, అవసరాలు చేశారు. ఇవన్నీ నీకు మర్చిపోతే మేము మర్చిపోతామా? ప్రజాస్వామ్యం అండి, ఎవరైనా ప్రశ్నించే హక్కు ఉంటుంది కదా. నువ్వు చేసి చెప్పబ్బా, నేను ఇది చేశానని చేసి చెప్పు. నువ్వు ఇచ్చిన అమ్మఒడికి కూడా 15,000 ఇద్దరికి అని చెప్పి ఒకళ్ళకి ఇచ్చి దాంట్లో 3,000 దొబ్బేశావు. నాడు నేడులో కూడా ఇప్పుడు అవి వస్తున్నాయి బయటికి. బాత్రూమ్లు అంత ముందు కట్టించలేదా? ఆడపిల్లలకి కట్టించినాయే కదా. కట్టించారా లేదా? ప్రతి స్కూల్లో. మరి దానికి నువ్వు రంగులేసి రంగుల మీద నువ్వు దొబ్బిందంతా. నీ దరిద్రాన్ని చూసుకుంటే ఇక రోజా ఇంకోసారి నువ్వు మాట్లాడావనుకో ప్రెస్ ముందుకు వచ్చి, నీకు మాత్రం ఇదేంది ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు అని నువ్వు అడుగుతున్నావు. ఎకానమికల్ ఇయర్లో ఎవడున్నాడు గవర్నమెంట్లో? నేను అడిగేది ఒకటే, ఆ మీరు చేసిన తప్పుల్ని కరెంట్ ఛార్జీలు పెంచినవి ఎవరి టైంలో పెంచారు? చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తగ్గించే కార్యక్రమం మొదలుపెట్టాడా లేదా? సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని లోకేష్ ది ఏ కాలర్ పట్టుకోవాలి ఇప్పుడు నేను అంటూ అడుగుతుంది కదా. మరి ఇదే రోజా ఎలా మాట్లాడాలంటారు, ఎలా చూడాలంటారు? ఒక రోజానే కాదు, మరి అంబటి రాంబాబు అదే మాట అంటున్నాడు, గుడివాడ అమర్నాథ్ కూడా అదే మాట అంటున్నాడు. ఏ కాలర్ పట్టుకోవాలంటున్నారు మరి ఇప్పుడు? అరే నాకు నవ్వు వస్తుంది స్వామి. గుడివాడ అమర్నాథ్ తెచ్చింది ఏంది? అప్పడాలు, మామిడి తాండ్రా, ఇంకా పోతే ఈ అసెంబ్లీలో చెప్పినాయి. నేనే కొత్తగా చెప్పట్లా. ఈడు బయట ఇదేమంటాడు, నేను సంతకాలు పెట్టినాయే అని అంటున్నాడు. రోజా అదేదో దానికోసం ఉంది కదా.
దేనికోసం అదేదో సాంస్కృతిక శాఖ కాదు, సాంస్కృతిక శాఖ కాదు, దాన్ని తీసేబ్బా. అంతకు ముందు ఇండస్ట్రీ AICC చైర్మన్ ఏఐసిసి చైర్మన్. నువ్వు ఎన్ని కంపెనీలు ఎల్లగొట్టావు చెప్పు స్వామి? APICC చైర్మన్ గా ఏపీఐసిసి చైర్మన్ ఉన్నప్పుడు నువ్వు ఎన్ని కంపెనీలు తెచ్చావు, ఎన్ని ఎల్లగొట్టావు? నేను చెప్పనా మొత్తం లిస్టు? నేను చెప్పనా అన్నా? చెప్పండి. రిలయన్స్ ఎలగొట్టావా? అమర్ రాజా బ్యాటరీని ఎలగొట్టారా లేదా? ఆ తర్వాత ఆడేవాడు ఏమేం పొమ్మన్నామని చెప్పి డైరెక్ట్ చదువులే చెప్పాడు కదా. వీళ్ళు పొమ్మంటారు, ఎందుకు మాకు ఓటాలు రావు? వీళ్ళ ఆలోచన ఏంటంటే మేము భూమి ఇచ్చాము, మాకు మీరు 5 సంవత్సరాలు పెట్టుకున్న మా పేరుని రాసేయండి అంటే ఎవడన్నా పెడతాడా? సరే ఇవన్నీ కాదు, ప్రస్తుతం ఇవేమంటారు అసలుకి? ముఖ్యంగా వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి కూటమి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందంటారా లేదంటారా? అసలుకి బుద్ధుండాడు ఎవడైనా సరే, కూటమి ప్రభుత్వం దగ్గర 100% సమాధానం ఉంది. నువ్వు చేసిన తప్పులు మా మీద రుద్దొద్దు. నువ్వు ఎందుకు ఇవ్వకుండా పోయావో దానికి సమాధానం చెప్పి ప్రజల్లోకి రా. మేము ఇవ్వలేదు కాబట్టి మమ్మల్ని 11లో ఆగండి, వాళ్ళు ఇచ్చే సమాధానం మేము ఇవ్వలేదు కాబట్టి 11లో కూర్చోబెట్టారు మమ్మల్ని, మీరు ఇచ్చింది ఏంటి అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పండి. 5 సంవత్సరాల తర్వాత అడుగు, సమాధానం చెప్తాం. ఇప్పుడు ఎందుకు అడుగుతావు? నువ్వు 5 సంవత్సరాలు చేసిన తర్వాత మేము అడుగుతున్నావు. సంపూర్ణ మద్యపానం చేస్తేనే విడతల రజని కరెక్ట్గా మీడియా ముందు మాట్లాడిందా లేదా? వచ్చి ఓట్లు అడుగుతానన్నావు, నీకు ఎందుకు ఎత్తారా ఓట్లు? సరే పోనీ సిపిఎస్ రద్దు చేస్తానన్నావు, చేసావా? లేదు. పోలవరం పూర్తి చేస్తానన్నావు, చేసావా? లేదు. రాజధానిలో చేపల మార్కెట్ పెట్టావు. నిన్న రాజధాని చేపలు అని చెప్పి టీవీ 9 వేస్తుంటే కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి స్వామి. 6 కిలోలు 7 కిలోలు చేపలు పెంచాడంటే ఏం చెప్తావు వీళ్ళకి? ఒకటా రెండా? ఇన్నుండే అంటే రాజధానిలో అవమానపరిచే విధంగా న్యూస్ ఛానల్ ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది రాజధాని అవమానం కాదు, వాళ్ళ అవమానం జరిగింది. రాజధానికి ఏం అవమానం జరిగింది? వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి అవమానం జరిగింది. చంద్రబాబు నాయుడు జరగల, ఆయన పునాదులు వేసాడు. ఆ పునాదుల మీద అసలు ఎంత ఇగో పర్సన్ అంటే జగన్మోహన్ రెడ్డి. ఎవ్వరు ఎప్పుడైనా కానీ అంత ఇగో ఎవడికి పనికిరాదు. నువ్వు వేసిన రోడ్ల మీద నడవను, నువ్వు వేసిన చైర్లో కూర్చోను, నువ్వు కట్టిన అసెంబ్లీలో కూర్చోను, నువ్వు శంకుస్థాపన చేసినట్టుకి నేను రిబ్బన్ కటింగ్ చేయటం ఏంటి, నేను డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి? నేను వచ్చిందే సంపాదించుకోవడానికి. మీరందరూ 3 రాజధానులు అని చెప్పేసి 30 తిప్పలు పెట్టేసి ఆడాళ్ళ మీద డ్రోన్లు ఎగరేసి నువ్వు చెయ్యని పాపం ఏంటో చెప్పబ్బా. జగన్మోహన్ 11 వచ్చినాయి అంటారా? 11 సంగతి తీసేయబ్బా. 11 సరే, ఇప్పుడు లండన్ పోయింది ఎందుకో చెప్పా? గోల్డ్ బిస్కెట్లు మార్చుకోవడానికి. దానికి పెద్ద గోల్డ్ స్కామ్ ఏందో తెలిసి ఇండియాలో రేటు పెరగడానికి జగన్మోహన్ రెడ్డి. దానికి దీనికి లింక్ దానికి జగన్మోహన్ రెడ్డి. అవునబ్బా. ఇప్పుడు ఆడు గోల్డ్ ఎత్తుకుపోయాడు, అమెరికాలో పెట్టాడో లేకపోతే లండన్లో పెట్టాడో, లండన్లో ఆడు కంపెనీలు కొంటున్నాడు. ఎవరి డబ్బుతోటి కొంటున్నాడు? ఆంధ్రప్రదేశ్ సొమ్ముతోటి, అప్పు చేసిన సొమ్ముతోటి వీడు కొంటుంది. అదే ఇప్పుడు గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చి ప్రజల్లోకి వచ్చావనుకో, నిన్ను ఏం చేస్తారో నాకు తెలుసు. నువ్వు చేసింది ఏం చేసావా? కొత్త పథకాలు ఏం పెట్టావు? నువ్వు కొత్త పథకాలు ఏం పెట్టావు? అన్నా క్యాంటీన్ లేదు, అన్ని ఎగ్గొట్టావు. బీసీ సప్లైలు లేవు, ఏమీ లేకుండా నువ్వు చేసిన దరిద్రం ఆంధ్ర రాష్ట్రానికి ఒక పెద్ద దరిద్రం. నువ్వు మళ్ళీ పాదం పెట్టావు అనుకో, మళ్ళీ దరిద్రం.